పోలీస్ కస్టడీకి అడిగారు సిపి గారు. పోలీస్ కస్టడీ కోసం మరి ప్రత్యేకంగా జాకీ కంపెనీ నుంచి ఏమైనా తెప్పిస్తున్నారో చూద్దాం, ఆగుదాం. వాటి పాసిబిలిటీ సురేష్ గారి దగ్గరికి వెళ్దాం. సురేష్ గారు, మొత్తం నలుగురు మాట్లాడారు, అందరి చూపుడు వేళ్ళు మీ మీదే ఉన్నాయి. ఎవరండి మనోహర్ రెడ్డి గారు కొత్త ఇచ్చారు? సురేష్ గారు, మీరు ఉట్ల సురేంద్ర నాయుడు అన్న గారి చివరి డైలాగ్ ను పూర్తి చేయనివ్వలేదు సార్. పాపం అన్న డైలాగ్ ఏంటంటే, శత్రువుల హాకాకారాలు ఆర్తనాదాలు మిక్కిలి సంతోషంగా ఉన్నవి అని చెప్పాలనుకున్నాడు పాపం అన్న. మీరు చెప్పనివ్వట్లేదు. పాపం చెప్పనిస్తే కదా ఆయన ఆనందాన్ని వ్యక్తపరచాలి కదా. పాపం ఆనందం వ్యక్తపరిచేటువంటి టైం వచ్చి వాళ్ళకి సందర్భం వస్తే మీరు చెప్పనివ్వకుండా ఆపుతారు. ఇదే సార్ మీరు నచ్చింది నాకు. పాపం వాళ్ళు ఆనందపడే సమయాన్ని కూడా ఆనందపడినవారు. కూడా చెప్పారు అది. ఇప్పుడు నేనేమంటానంటే, అందరూ మాట్లాడారు. పెద్దిరెడ్డి కిరణ్ గారు, శివపార్వతి గారు, సురేంద్ర నాయుడు అన్న గారు, ముగ్గురు ఏకాభిప్రాయం. వాళ్ళ కూటమి వాళ్ళు ఆనందపడుతున్నారు చాలా సంతోషంగా. ఆహా, వంశీ గారు లోపలికి వెళ్ళారు, ఇంకా లోపలికి వెళ్ళింది కాదు, ఆయన ట్రీట్మెంట్ వేరే విధంగా చేయాలి, అలా చేయాలి. సురేంద్ర అన్న చెప్పినట్టు కడ్రాయర్ మీద తిప్పాలి, మీరు అన్నట్టు ఆ జాకీనో ఇంకా వాకీనో ఏదో ఒకటి తెచ్చి వేయాలి. కస్టడీలో లేకపోతే పోలీస్ కస్టడీ రిమాండ్ లో చేయలేము, కస్టడీలో పోలీసులు కోరి పోలీసుల్లో చేయొచ్చు అనేది చేస్తారు. ఈ కూటమి ప్రభుత్వము ముగ్గురు ప్రతినిధులు చెప్పినట్టు ఈ పనులే చేస్తారు. ఇప్పుడు న్యాయ వ్యవస్థనే అపహాస్యం చేశారు. ఆ సత్యవర్ధన్ ఎక్కడన్నా వచ్చి నన్ను కిడ్నాప్ చేశాడని చెప్పి పోలీసులకు చెప్పాడా? పోలీసులు లేదా పోలీసులు సత్యవర్ధన్ ఇలా చెప్పాలని పోలీసులు ప్రేరేపించారా? ఎవరికి తెలుసు సార్? ఏంది ఇది? ఇది చట్టాలని గౌరవించకుండా న్యాయ వ్యవస్థను తేడా కొద్దిగా తట్టుకోండి మేడం, అతి చేయొద్దండి. దీన్ని అతి అంటారు. ఇట్లా మీరు మాట్లాడేటప్పుడు నేను ఏమన్నా చేశానా? కాస్త ఆగండి, తర్వాత మీ టర్న్ వచ్చినప్పుడు మీరు దీన్ని అత్యంతం చేస్తారు. మేడం ఆగండి, ఆగండి మేడం, ఇది అతి, ఇదే అతి. ఇందాక మీరు అన్నారు కదా అతి అని, ఇదే అతి. మాట్లాడినివ్వండి మేడం, అరే మాట్లాడినివ్వండి మేడం, ఎందుకు మాట్లాడినివ్వండి మేడం. నేను ఇంతసేపు మీరు నలుగురు మాట్లాడేటప్పుడు నేను ఓపికగా ఉన్నానా లేదా? మీరు మధ్యలో ఏంటంటే మీరు మాట్లాడే మాత్రం జడ్జి మాత్రం మీరే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేనేమైనా ఇంట్రెస్ట్ చేశానా? ఎందుకు అతి చేస్తున్నారు? మేము చేసామా? ఎందుకు అతి చేస్తున్నారు మేడం? ఎందుకు మేడం? శివపార్వతి గారు మమ్మల్ని ఎందుకు డిబేట్? శివపార్వతి గారు ఆయన మాట్లాడివ్వండి, మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడచ్చు. శివపార్వతి గారు లెట్ హిమ్ స్పీక్ అవుట్. ఆయన మాట్లాడివ్వండి, తర్వాత మీరు మాట్లాడదురు కానీ. ఎవరి అభిప్రాయాలు మేడం? నేనే మిమ్మల్ని ఇంటరప్ట్ చేయట్లేదు కదా, నా అభిప్రాయం నన్ను చెప్పనివ్వండి. ఎందుకు అంటే ఇప్పుడు ఎలాగో మాకు ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వంలో మా గొంతు నొక్కాలనే ప్రయత్నిస్తున్నారు. కనీసం ఇలాంటి డిబేట్ లో కూడా మమ్మల్ని మాట్లాడినవరా? వినలేరా? ఓపికలు లేవా? అత్యంటారు మేడం. ఇదే ఇందాక మీరు కాబట్టి 8 నెలలు మీ వాళ్ళు బయట ఉన్నారు. ఓపిక కాబట్టి అదే సార్ ఇప్పుడు వెళ్తారు. ఇప్పుడు చేయగలిగింది శివపార్వతి గారు ఆయన మాట్లాడండి, డోంట్ క్రాస్ టాక్ వద్దు. నేను ఇక్కడ ఒకటే చెప్తున్నాను సార్, ఖచ్చితంగా మీరందరూ చెప్పింది వాస్తవమే. కక్ష సాధింపు దాడులకు మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ఇట్లా నిన్న ఒక మహిళ పైన యాసిడ్ దాడి జరిగింది సార్, దాని మీద అంత వేగవంతంగా పనిచేస్తుందా ఈ వ్యవస్థ? సూటిగా అడుగుతున్నాం. నిన్న జరిగిన ఘటన పైన ఈ హోంమంత్రి గారు కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ వంశీ గారి మీద చూపినంత, వంశీ గారి అరెస్ట్ వెనుక చూపినంత శ్రద్ధ, పోలీసు వ్యవస్థ చూపినంత శ్రద్ధ. ఆగండి మేడం, ఏంటిది? దాడి చేసినోడే అన్న పట్టుకోకుండా ఆగండి, కాస్త ఆయన మాట్లాడండి. శివపార్వతి గారు మ్యూట్ చేయండి. శివపార్వతి గారు మీరు కాస్త ఆగండి మేడం. ఇదే అంటారు ఆయన మాట్లాడండి. మళ్ళీ అతి చేస్తారు, మమ్మల్ని అంటారు. మీరు మాట్లాడండి సార్. సురేష్ గారు విశేషణాలు ఆపేయండి, ఎడ్జెక్టివ్. ఇప్పుడు సార్ ఆవిడ ఇంతకు ముందు కూడా మాట్లాడితే జడ్జి మాదిరి అన్ని ఆవిడే తీర్పులు ఇచ్చేసినట్టు క్షమించండి. మీరు మాట్లాడండి. ఏకైక మహిళ ఆవిడ ప్యానెల్లో కాదనట్లేదు సార్. మీ గౌరవం నేను అదే పనిగా చెప్పాను కదా. ఇప్పుడు వ్యవస్థ ఏ విధంగా వెళ్తోంది? సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి న్యాయమూర్తి ఎదుటి ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని కూడా వీళ్ళు గౌరవించలేదు, మళ్ళీ అరెస్టులు అన్నారు. సరే ఓకే, ఇప్పుడు అతన్ని ప్రలోభ పెట్టాడన్నారు. ఇంతకు ముందు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు మాట్లాడుతూ వాళ్ళ గవర్నమెంట్ ఉండేటప్పుడు, అపోజిషన్ గవర్నమెంట్ ఉండేటప్పుడే భయపడని వ్యక్తి ఈ రోజు వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీ ఉన్నప్పుడు భయపడతారన్నాడు. వ్యాలిడ్ పాయింటే కదా సార్ ఇది వర్మ గారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, అధికారం పక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు అధికార పక్షం తెలుగుదేశం, ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఆ రోజే భయపడినటువంటి సత్యవర్ధన్
ఈ రోజు భయపడతాడా అని